హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజే క్షీరాబ్ది ద్వాదశి. సాయంత్రం 5:30 నుండి 7:30 మధ్యలో తులసి చెట్టు మొదట్లో ఇదొక్కటి పెడితే చాలు, లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఉండే సమస్యలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా కలుగుతుంది. క్షీరాబ్ది ద్వాదశి అనేది తులసి మొక్కను పూజించే మహిమాన్వితమైన రోజు. ఈరోజు తులసికి ఉసిరికి వివాహం చేస్తారు. తులసి మొక్కకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసి మొక్క ఉన్న ఇల్లు తీర్థస్థలం అని, తులసి కోట ఉన్న ప్రదేశం గంగా తీర్థంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు నిద్ర లేవగానే తులసి మొక్కను దర్శించడం, ప్రదక్షిణలు చేయటం వల్ల సప్త దీపాలతో కూడిన సమస్త భూమండలాన్ని, అందులోనే తీర్థాలను, క్షేత్రాలను దర్శించడంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతుంటారు. తులసి మొక్కను నాటినా, నీరు పోసినా, తాకినా, పెంచినా మోక్షం సిద్ధిస్తుంది అంటారు. అందుకే తులసిని దేవతా వృక్షంగా భావిస్తారు. హిందువులు పూజిస్తారు. తులసిని ప్రతిరోజు పూజిస్తారు. కానీ క్షీరాబ్ది ద్వాదశి మరింత ప్రత్యేకంగా పూజలు చేస్తారు. తులసికి ఉసిరికి వివాహం చేస్తారు. ఈ పూజను కూడా సాయంత్రం సమయంలోనే చేస్తారు. అలా పూజ చేసేటప్పుడు అంటే 5:30 నుండి 7:30 మధ్యలో తులసి మొక్క మొదట్లో ఇదొకటి పెడితే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ధనం వస్తూనే ఉంటుంది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. మరి ఇంతకీ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం. క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసికి, విష్ణుమూర్తికి వివాహం చేస్తారు. ఈరోజు తులసి కొమ్మను వధువుగా అలంకరిస్తారు. విష్ణు స్వరూపంగా భావించే ఉసిరి మొక్కను తెచ్చి తులసితో కళ్యాణం జరిపిస్తారు. కొందరు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి మొక్క వద్ద ఉసిరి మొక్కలను నాటుతూ ఉంటారు. పురాణ కథలను అనుసరించి తులసి కళ్యాణం కథ ఇలా సాగుతుంది. దేవదానవులు అమృతం కోసం సాగరాన్ని మదించినప్పుడు లక్ష్మీదేవితో సహోదరిగా తులసి పుట్టుకొచ్చింది. అప్పుడు తులసి కూడా విష్ణుమూర్తిని ఆరాధించింది. పెళ్లి చేసుకోవాలని కలలు కంది. అయితే అప్పటికే లక్ష్మీదేవి విష్ణువుకు భార్య అవ్వటం వలన సహజంగానే ఆమెకు తులసి మీద మహాకోపం వచ్చింది. తన పెనిమిటికి మరో భార్య ఏమిటి అని చిరాకుపడి తులసిని నువ్వు మొక్కగా మారిపో అని శపించింది. అయితే తన పట్ల అంత ఆరాధన పెంచుకున్న తులసి ఒక మొక్కగా మారిపోవటం విష్ణుమూర్తిని బాధించింది. అందుకే తులసి బాధపడకు, భవిష్యత్తులో నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నేను సాలగ్రామ రూపంలో ఉన్నప్పుడు నువ్వు నాకు బాగా దగ్గరవుతావు. తులసి ఆకుల రూపంలో ఇళ్లలో, దేవాలయాలలో తులసి ఆకులతో నన్ను పూజిస్తారు. అంతేకాదు, భక్తులందరూ నిన్ను ఎంతో పవిత్రంగా భావించి ఇళ్లలో తులసి మొక్కలు నాటుకొని ప్రతిరోజు పూజిస్తారు. మీకు నీళ్లు పోసేటప్పుడు భక్తిగా నన్ను నమస్కరిస్తారు. నీ ముందు దీపం వెలిగించి పూజిస్తారు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు నీతో నాకు వివాహం చేస్తారు. అప్పుడు నీ కోరిక తీరి సంతృప్తి చెందుతావు అంటూ ఓదార్చి దీవించాడు. ఆ విధంగా తులసి మొక్కకు ఎనలేని పవిత్రత చేకూరింది. ఆ విధంగా తులసికి, ఉసిరికి వివాహం చేసే సాంప్రదాయం ఏర్పడింది. ఇక ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ ఆచరించేవారు చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటి అంటే, ఆ పొరపాటు ఏమిటి అంటే ఉసిరి చెట్టు లేదని బజార్లో అమ్మే ఉసిరి కొమ్మలను తీసుకువెళ్ళి తులసి కోటలో గుచ్చి పూజ చేస్తుంటారు. లేదా కొమ్మలను విరిచి తెచ్చి తులసి కోటలో గుచ్చి పూజ చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. ఈరోజు ఉసిరి కొమ్మలను విరవకూడదు.
అది శాస్త్ర విరుద్ధం. ఉసిరి చెట్టు వద్దనే పూజ చేసుకోవాలి, లేదా నర్సరీలో నుంచి చిన్న కుండీలో ఉసిరి చెట్టును తెచ్చుకొని దానిని తులసి కోటలో నాటి పూజ చేసుకోవాలి. కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజు ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఉసిరి చెట్టు కొమ్మలను విరవటము, నరకటము వంటి పనులు చేయకూడదు. అలా చేస్తే మీరు పూజ చేసిన ఫలితం రానే రాదు. చాలామందికి తెలియక ఈ తప్పు చేస్తారు. దీని వలన పూజ ఫలితం పోతుంది. కనుక అందరూ కూడా ఈరోజు ఈ తప్పు చేయకుండా జాగ్రత్త పడండి. ఇక ఈ పర్వదినాలలో ఆచరించే మరో సాంప్రదాయం వనభోజనాలు. తోటలో ఉసిరి దగ్గరలోని వనాల్లోకి వెళ్ళి ఉసిరి వద్ద విష్ణు, శివ, లక్ష్మీ పూజలు ఆచరించి అక్కడే వండిన ఆహార పదార్థాలను దేవుడికి నివేదించి అనంతరం అందరూ సామూహికంగా ప్రసాదాన్ని స్వీకరించడం, ఉల్లాసంగా ఆ రోజును ఆస్వాదించడం ఒక సాంప్రదాయం. అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట దగ్గర 365 వత్తులను కూడా వెలిగించవచ్చు. ఉపవాసం ఉండి 365 వత్తులను వెలిగిస్తే సంవత్సరమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. ఇక ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు మీరు పూజ చేసే సమయంలో, అంటే సాయంత్రం 5:30 నుండి 7:30 మధ్యలో చక్కగా ఒక వైట్ పేపర్ని తీసుకోండి. ఆ పేపర్లో 1 స్పూన్ పసుపు వేయండి. అలాగే కొంచెం పచ్చ కర్పూరాన్ని కూడా వేయండి. ఆ పసుపులో ఈ పచ్చ కర్పూరాన్ని కూడా వేయండి. చివరిగా ఒక పువ్వు ఉన్న లవంగాన్ని కూడా వేయండి. 1 స్పూన్ పసుపు, కొంచెం పచ్చ కర్పూరం, 1 లవంగం, ఈ మూడింటిని పేపర్లో వేయాలి. పచ్చకర్పూరం లేకపోతే మామూలు కర్పూరాన్ని కూడా వేయవచ్చు. ఇలా ఈ మూడింటిని వేసి ఆ పేపర్ను పొట్లంలాగా చుట్టండి. ఆ తర్వాత ఈ పొట్లాన్ని మీ ఎడమ చేతిలో పట్టుకొని ఇంట్లోని అన్ని గదులలో కూడా తిరగండి. అంటే బెడ్రూమ్, కిచెన్, హాల్, చివర్లో బాత్రూమ్, ఇలా అన్ని గదులలో తిరగండి. అలా తిరిగేటప్పుడు మా ఇంట్లో ఉన్న దుష్ట పీడలు, నరదృష్టి, నెగటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోవాలి. కార్తీక దామోదరుడి అనుగ్రహం కలగాలి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలగాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. మీ మనసులో అనుకుంటే చాలు, బయటకు అనాల్సిన పని లేదు. ఇలా ఇల్లంతా ఒక్కసారి తిరిగేసిన తర్వాత ఈ పొట్లాన్ని తీసుకొని వచ్చి మీ తులసి కోటలో తులసి చెట్టు మొదట్లో పెట్టండి. అంటే జస్ట్ అలా పెడితే చాలు, పాతి పెట్టవలసిన అవసరం లేదు. ఇలా ఈ పరిహారం చేశాక మీ ఇంట్లో క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకోవచ్చు. పూజ చేసినా చేయకపోయినా ఈరోజు ఈ చిన్న పొట్లాన్ని తులసి మొక్క మొదట్లో వేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. నరదృష్టి, నరఘోష, నరకన్ను, నెగటివ్ ఎనర్జీ, మీ ఇంటిపై ఉన్న చెడంతా కూడా పోతుంది. వెంటనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ధన సమస్యలు తీరిపోతాయి. విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది. 100కు 100% ఫలితాలను తెచ్చే పరిహారం ఇది. ఇలా తులసి మొక్క మొదట్లో పెట్టిన పొట్లాన్ని మరుసటి రోజు సాయంత్రం తీసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పాతి పెట్టేయండి. ఇది ఇలా చాలా సింపుల్ అయిన పరిహారం. క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసేవారైనా లేదా పూజలేమీ చేయలేని వారైనా సరే, ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందవచ్చు, ధన లాభాన్ని పొందవచ్చు. కనుక మీరు కూడా క్షీరాబ్ది ద్వాదశి రోజు సాయంత్రం 5:30 నుండి 7:30 మధ్యలో తులసి చెట్టు మొదట్లో ఇది పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి.